దేవునికి స్తోత్రం కలిగిన గాక. దూర ప్రాంతంలో ఉండి ఆన్లైన్గా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించిన గాక. మనము మత్తయి సువార్తలోకి వస్తామండి. 5వ అధ్యాయం దాని 18వ వచనాన్ని మనం చదువుదాం. ఆకాశమును భూమియు గతించిపోయినను గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్ల అయినను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేనిలో నుండి? ధర్మశాస్త్రము నుండి, దేవుని వాక్యములో నుండి. అక్కడ 17వ వచనం చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్పుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్ల అయినను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కనుక ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగు చెయ్యు బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడ అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అని అనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి తగినట్లు శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా అధికమైన నీతి మనం పాటించవలసినటువంటి వారిగా ఉండాలి. నిర్లక్ష్యంగా జీవిస్తే దేవుని రాజ్యం చేరగలమను అని మనం అనుకోకూడదు. అలా బోధించేవాడు పరలోక రాజ్యంలో అల్పుడైపోతాడంట. అంటే ఏ బోధ అది? ఏమైనా చేయొచ్చు, ఎట్లయినా జీవించవచ్చు, దేవుడు తన కృప విస్తారంగా కుమ్మరించి ఉన్నాడు, గత పాపం ఈ పాపం వచ్చే పాపం అన్నీ క్షమింపబడింది అని బోధించేవారు ఉంటారా? వారు పరలోక రాజ్యంలో అల్పులు. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టు బోధిస్తూ ఇందులో నుంచి ఒక పొల్లైనను ఒక సున్నైనను తీసివేయకుండా వాటిని పాటించడానికి పరిసయ్య భక్తులు ప్రయత్నించినట్లు మనం కూడా కృపను బట్టి దేవుని వాక్యానుసారంగా నీతిని అవలంబించాలని దేవుడు మన గురించి కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 24వ అధ్యాయం దాని 25వ వచనం మనం చదివినట్లయితే, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. పినుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాం ఆకాశముని గురించి, భూమిని గురించి, దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ఉద్దేశించిన ఉద్దేశములను గురించి చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నారు. కనుక ఇదిగో అక్కడ ఇదిగో ఇక్కడ అని చెప్తే మీరు దిగులు పడి అటు ఇటు ఉరుకవద్దు. దేవుని వాక్యంలో నిలిచి ఉండండి. ఒక పుల్లైనను ఒక సున్నైనను తీసివేయబడని ఆయన వాక్యమును యథార్థమైనదిగా గ్రహించి వాటిని మీరు పాటించండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రపు వారు రొమ్ము కొట్టుకుందురు అని చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తుని రాకడలో 2 ప్రత్యక్షతలు ఉంది. ఒకటి రహస్య ప్రత్యక్షత, రెండవది మహిమ ప్రత్యక్షత. రహస్య ప్రత్యక్షతలో ఆయన వస్తాడు, రెప్పపాటున తన సంఘమును చేర్చుకుంటారు. దానికి నేను ఒక ఉత్తమమైన ఉదాహరణ చెప్తూ ఉంటాను. పిల్లలు అయస్కాంతం నేల మీద వేసి ఆడుతూ ఉన్నప్పుడు ఇనుము సంబంధించినది మాత్రమే అయస్కాంతం పడ్డ విషయం తెలుసుకుంటుంది. దాని పక్కన ఉన్న బీడి ముక్కలు, అగ్గిపుల్లలు,
చెత్త కాగితాలు అన్నీ అక్కడనే ఉంటుంది. అయస్కాంతం వచ్చిందా ఏమో అంటారు, ఎందుకంటే అయస్కాంతంకు వాటికి సంబంధం లేదు. యేసయ్య రాకడ కొరకు కనిపెట్టిన నిష్కళంకులైన విశ్వాసులైన వారు మాత్రమే ఎత్తబడతారు. అది రెప్పపాటున జరిగేటువంటి ఒక విషయం. అది లోకం అంతటికి తెలియదు. ఒకటి తెలుసు, కారులో డ్రైవర్ లేడు, బస్సులో డ్రైవర్ లేడు, ట్రైన్లో డ్రైవర్ లేడు, పైలట్ లేడు, ఇటువంటి ప్రమాదం జరుగుతుంది. ఆ సమయంలో అనేకమైన యాక్సిడెంట్ యేసయ్య రాకడ సమయంలో జరుగుతుంది. అందుకే తెలివి కలిగిన సంస్థలు ట్రైన్లో 2 డ్రైవర్లు పెట్టుకున్నారు, ప్లేన్లో 2 డ్రైవర్లు పెట్టుకున్నారు, పైలట్లను పెట్టుకున్నారు. ఆ ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఒకడు ఎత్తబడినా, ఒకడికి హార్ట్ అటాక్ వచ్చినా, ఒకడు చనిపోయినా, ఇంకొకడు క్షేమంగా ప్లేన్ ల్యాండ్ చేయాలి, ట్రైన్ ఆపాలి అనే ఉద్దేశంతో అన్నిటికీ గొప్ప గొప్ప సంస్థలు ఇద్దరిని పెట్టుకున్నారు. అసిస్టెంట్గా ఇంకొకరిని, కో పైలట్గా మరొకరిని పెట్టుకోవడం జరిగింది. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ్యం తెలుసుకున్న సంస్థలు, బైబిల్ తెలుసుకున్న సంస్థలు రక్షణ పొందిన వాణ్ణి రిక్రూట్ చేస్తే రక్షణ లేని వాణిని పక్కన కో పైలట్గా ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఒకడు ఎత్తబడతాడు అనేది వాళ్ళకు తెలుసు, ఒకడు విడవబడతాడు, వాడు క్షేమంగా భూమి మీద ల్యాండ్ అవ్వాలనే ఉద్దేశంతో అలా చేసి ఉన్నారు. కనుక నా మాట వినుచున్నటువంటి ప్రియులారా, యేసయ్య రాకడ కొరకున్న మూలుగలు స్టార్ట్ అయింది. ప్రపంచం దాని అంతములోనికి పరిగెడుతున్నది అనేది అందరికీ తెలుసు. అందరూ పీస్ఫుల్గా ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని చెప్పుచున్నటువంటి వారు కూడా కలవరంతోనే ఉన్నారు. అంతా ఓకే అని అనుకుంటున్న వారికి కూడా తెలుసు అంతా ఓకే కాదు, ఏదో ఎక్కడో జరుగుతూ ఉంది. మొన్న జరిగిన కోవిడ్ మహామారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ఎమర్జెన్సీగా కొన్ని వ్యాక్సిన్స్ కనిపెట్టారు. వాస్తవంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తీసుకొని కనిపెట్టవలసినటువంటి వ్యాక్సిన్స్ వితిన్ 1 year 2 years దాన్ని కనిపెట్టారు. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు వస్తుందని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్పుచున్నారు. మనం తీసుకున్న వ్యాక్సినేషన్స్ కూడా ఒకదాని వెనక ఒకటి తీసుకున్న దానికి ఇంకా ఎడమ ఉండాల్సిందంట. మనకు తెలియదు, మనం శాస్త్రజ్ఞులం కాదు. అది కొంత గ్యాపులో తీసుకోవాల్సింది త్వరబడి తీసుకున్నారు కనుకనే ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. పుకార్లు కావచ్చు, నిజం కావచ్చు, మనకు తెలియదు. నేను చెప్పుకుంటూ వచ్చిన విషయం ఏంటంటే మనుషులు కనిపెట్టిన వాటన్నిటిలో లోపాలు ఉన్నాయి. ఏది కనిపెట్టినా అందులో ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపం సవరించడానికి కొంతకాలం పడుతుంది. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక కార్ రిలీజ్ చేసి 6 నెలల తర్వాత అవన్నీ వాపస్ తీసుకుంటున్నారు. ఎందుకని? అందులో మేజర్ డిఫెక్ట్ ఒకటి ఉంది, అది రెక్టిఫై చేసి మళ్ళీ ఇవ్వవలసిందిగా మేము నిర్ణయించాం, అన్నీ వెనకకు తీసుకురండి. షోరూములకు అవన్నీ తిరిగి వస్తుంటే ఒక్కొక్క దాన్ని రెక్టిఫై చేసి 10 daysకు 1 monthకు 6 monthsకు వాటిని రిటర్న్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ కొన్ని ప్రపంచ దేశాల్లో జరుగుతుంది. ఏది కూడా పర్ఫెక్ట్గా ఉండదు. మొన్నటి వరకు చేసిన సర్జరీలు ఈరోజు వైద్యులు చెప్తారు అందులో లోపం ఉండే, అలా కాకుండే ఇలా చేస్తే బాగుండు అని అంటారు. ఏం చేద్దాం, చేసేశారు కదా, ఇక ఆ తర్వాత దాన్ని భరించాల్సిందే. సో ప్రపంచంలో ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఏదో ఒకటి చేస్తారని అనుకోకు. ప్రతిదానిలో ఒక లోపం ఉంటుంది. ఎందుకు, చిన్న ఉదాహరణ చెప్తే మన ఇంట్లో వంటలు చేస్తారు మన తల్లులు, భార్యలు, సహోదరీలు. వారు నిన్న చేసిన ఆ భోజనం చాలా రుచిగా ఉండింది, ఈరోజు ఎందుకు ఇలా ఉంది అని అంటారు. కొన్నిసార్లు నిన్నటిది చాలా బాగుండే, అప్పుడు అంటారు నిన్న మీ మనసు మంచిగా ఉండే, నీకు నిన్న ఆకలి ఎక్కువ ఉండే అందుకే అట్లా అనిపించింది. ఇప్పుడు నీకు ఆకలి లేదు, లేదా నీ మనసు మంచిగా లేదు, అందుకే నీకు తృప్తిగా అనిపించదు అని వాళ్ళు సాకు చెప్పి తప్పించుకుంటారు. కానీ నిజం అది కాదు, ఉన్నది లోపం. కారణం ఏంటంటే అడావుడిగా ఏదో కలుపుకున్నారు, అడావుడిగా ఏదో చేశారు, అది తీసినప్పుడు అంత రుచిగా అనిపించడం లేదు. మళ్ళీ రేపు చేస్తే అది ఇంకా పర్ఫెక్ట్గా చేయొచ్చు.
చేయడానికి వారికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, అవసరమైన వస్తువులన్నీ వారి చేతిలో ఉండాలి. అందులో కలపడానికి ఉన్న ఒక ఐటెం లేకపోతే దానికి సంబంధించిన లోపం ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా అంతే. మనం అందరిలో నుండి పర్ఫెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మనలో నుండి పర్ఫెక్ట్ ఏది కూడా మనం ఇవ్వడానికి మనకు వీలు కాదు. వాళ్ళందరూ పర్ఫెక్ట్ ఉండాలని మనం ఆశిస్తాం, కానీ మనం పర్ఫెక్ట్ లేదే, మనలో లోపాలు ఉన్నది కదా. కాబట్టి అదే మనస్సుతో అందరినీ అక్సెప్ట్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. దేవుడు సమాజమును సుందరంగా తయారు చేశాడు, మనం దాన్ని కలుషితం చేశారు. మనలో భేదాలు వచ్చింది, మనలో అభిప్రాయ వ్యత్యాసములు వచ్చింది, మనలో మన ఆలోచనలు, మన బోధలు, మన మాటలకు తగినటువంటి సిద్ధాంతాలకు తగినటువంటి అభిప్రాయాలు వచ్చినది గనక ఒకదానికి కలుస్తుంది, ఒకదానికి కలవడం లేదు. ఒక దగ్గర కలుస్తుంది, ఇంకొక దగ్గర కలవడం లేదు. ఇది ఈ కాలంలో జరుగుతుందని బైబిల్ చెప్తున్నారు. తండ్రికి కుమారునికి వైరం వస్తుందని బైబిల్ చెప్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మితముగా ముందుకు పోవాలి, తొందరపాటును విడిచిపెట్టాలి, సరి చేయవలసిన దాన్ని అడ్మిట్ చేయాలి. ఎస్, ఐఎమ్ రాంగ్, ఐ మేడ్ ఎ మిస్టేక్ అనేటువంటిది మనం యాక్సెప్ట్ చేయాలి. దేవుని రాకడ సమయంలో మనం పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నారు. మనం సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం దేవునికి ఇష్టం ఉండదు. కానీ మనమందరం దేవుని చిత్తానుసారంగా సరిచేయబడాలి. దానికి విశాలత కలిగిన ఒక మనసు ఉండాలి. నా మనసు విశాలత కలిగిదైతే నేను మీ అందరినీ అకామిడేట్ చేస్తాను. నా మనసు సంకుచితమైతే మీ అభిప్రాయాన్ని నేను కొట్టివేస్తాను. మనకు విశాలమైన మనసు రావాలి. అందరి మాటలు వినడానికి ఉన్న ఓపిక మనకు రావాలి. సరి తప్పు అనేది వేర్పరచడానికి ఉన్న వివేకం మనకు కావాలి. అది మాత్రమే కాదు, సరైన బాటలో నడవడానికి ఉన్న ఒక మనస్సు, శుద్ధ మనస్సు మనకు కలగాలి. నేను పట్టిన కుందేలుకు కొమ్ములు 4 అని అంటే అది యాథార్థ్యం కాదు. నువ్వు పట్టిన కుందేలుకు కొమ్ములు లేదు, కానీ నువ్వు మొండి పట్టుతో దానికి కొమ్ములు ఉన్నాయని చెప్తే అది యాథార్థ్యం కాదు గనక అందరూ అంగీకరించరు. మనం సమాజంలో ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు మనకు నేర్పించుచున్న విధములు, విషయాలు గ్రహించి నడవలసిన మార్గంలో మనము నెమ్మదిగా నడవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు సమాజంలో శ్రేష్టమైన భవిష్యత్తును చూపించగలిగిన వారిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలోనికి మనం వద్దామండి. అక్కడ మనం ఇలాగా చదువుచున్నాము. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులు, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడు అయి ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుజయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. అటువంటి ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో వారిని తప్పించే వారెవరు ఉండరు. ఇది కృపాయుగం, ఇది రక్షణ దినం. ఈ దినమందు రక్షింపబడడానికి ఉన్న ఆపర్చునిటీ ఉంది. మనిషి కుమారుని రాకడను పోల్చినది నోవాహు కాలం వలె మనిషి కుమారుని రాకడ సంభవించును అని చెప్తారు. నోవాహు కాలంలో ఏం జరిగింది? 120 సంవత్సరాలు నోవాహు రాబోచున్న జలప్రలయం గురించి బోధించుచు ఒక ఓడను సిద్ధపరిచారు. వారు సంవత్సరాలుగా చూస్తూ ఉంటే జలప్రలయం రాలేదే, ఈ పెద్దోడికి ఏదో లూస్ అయినట్టు ఉన్నది, ఆస్తి అంతా అమ్మి ఈ ఓడ తయారు చేస్తున్నాడు. దాన్ని తయారు చేసిన వడ్రంగులు కూడా ఎగతాళి చేశారు. డబ్బు వస్తుంది, మనం చేస్తున్నాం, కానీ వాస్తవంగా ఈ పెద్ద
ఓడ దేనికి? వర్షం అనేది వాళ్ళు ఏనాడు చూడలేదు. భూమిని దేవుడు మంచుతో తడిపాడు అప్పుడు వరకు. రాత్రి వేళలో మన వాహనాల మీద మంచు ఉంటాయి కదా, ఆ నీలే భూమిని తడిపినది. వారి సస్య లతాదులు పెరగడానికి మంచు మాత్రమే పడింది. వర్షమేనాడు చినుకులు చూడలేదు వారు. జలప్రలయం వస్తుంది అని చెప్పేది వాళ్ళు నమ్మలేకపోయారు. వాస్తవంగా 120 సంవత్సరాలు దాటింది. ఆ కార్యములన్నీ ముగించాడు. దేవుడు చెప్పాడు, ఎవరైనా ఓడలో ప్రవేశిస్తే ప్రవేశపెట్టు, భూమి మీద ప్రాకుచున్న సమస్త జంతువులను 2 7 లోపల ప్రవేశపెట్టు అని నోవాహుకు చెప్తే, నోవాహు ఇవన్నీ చేస్తూ ఉంటే అందరూ దూరంలో నిలిచి నవ్వుతున్నారు. వీటన్నిటిని లోపల పెట్టి ఏం చేసుకుంటాడో అని వాటికి కావలసిన తిండి, వాటికి కావలసిన సమస్త ఏర్పాట్లు నోవాహు చేస్తూ వీటన్నిటినీ లోపలకు ప్రవేశపెట్టారు. లాస్ట్కు దేవుడు ఆ ఓడను మూసేశాడు. వర్షం స్టార్ట్ అయింది. అగాధము నుండి ప్రళయం రావడం మొదలైంది. ప్రజలకు ఆందోళన అయింది. ఎత్తైన ప్రాంతంలోకి వారు వెళ్ళారు. గుట్టలు కొండలు వారు ఎక్కారు. జలం భయంకరంగా వస్తుండే ఈ ఓడ కదిలింది. కదలక మునుపు దాన్ని తయారు చేసిన వడ్రంగులతో పాటు ఉన్నటువంటి మనుషులందరూ, నోవాహు నీ ఫ్రెండ్ నేను, నీ మామయ్య నేను, నీ బావమరిది నేను, నీ బావగారు నేను అని చెప్పుకుంటూ వచ్చి అందరూ తట్టారు. నోవాహు చెప్పాడు, నేనేం చేయలేనండి, దేవుడు మూసేశాడు ద్వారం, నేను తెరవలేనయ్యా. అయ్యో, నోవాహు ఏడిచి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. నోవాహు చాలా బాధపడి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. వాళ్ళందరినీ కనీసం లోపల ప్రవేశపెట్టాలని ఆశించాడు. దాని చుట్టూ కీలు పూశాడు. ఎవరు చేయిపెట్టినా జారిపోయేటట్టు కీలు పూసినందుకు మనుషులెవరు దానిని పట్టుకోలేకపోయారు, దగ్గరికి రాలేకపోయారు. నీళ్ళలో అది వేగంగా సంచరించడానికి అది అవసరమైంది. అది పైకి పోయి ప్రజలందరూ కొండలన్నీ ఎక్కారు. ఆహారం లేదు, వారికి మంచి నీళ్ళు లేదు. ఈ మురికి నీళ్ళు వాటిలో అందరూ కొట్టుకొని చచ్చిపోయారు. అటువంటి పరిస్థితుల్లో నోవాహు అందులో 150 దినములు ఆ నీళ్ళు పెరుగుతూ పోయినప్పుడు నోవాహు కూడా ఆందోళన వచ్చింది. ఆయన 3 కుమారులు, 3 కోడలు, నోవాహు భార్య, 8 మంది మాత్రమే మనుషులు ఆ ఓడలో ఉన్నారు. వారు నేల మీదకి దిగినప్పుడు భూమి మీద ఈ 8 మంది తప్ప మనుషులను ఎవరూ లేరు. అటువంటి ఒక పరిస్థితి. దేవుడు ఏదైనా ఒక కార్యం చేయడానికి ఉద్దేశిస్తే దేవుడు దాన్ని ప్రణాళిక చొప్పున చేస్తాడు. దేవునికి బ్లూ ప్రింట్ ఉంది. దేవుడు తన పద్ధతి ప్రకారం వాటిని చేస్తాడు. అయితే మనిషి కుమారుని రాకడ సమయంలో జరిగే విషయాలన్నీ తెలియపరుస్తున్నప్పుడు అందులో అంటున్నారు, ఆకాశములు మహాధ్వనితో వెళ్ళిపోవును, పుస్తకం చుట్టినట్లు అవి వెళ్ళిపోవును, నూతన ఆకాశం దిగివచ్చును అని మనకు బైబిల్ తెలియపరుస్తున్నారు. గనుక ప్రియులరా, దేవుడు చేయబోచున్న కార్యాలు మనుష్య బుద్ధికి అగోచరం. ఇప్పుడు ఈ ప్రసంగాలని వినుచున్న వారు కూడా ఫూలిష్నెస్ మాట్లాడుతున్నాడు అని అంటారు. ఇవన్నీ జరగనిది ఏదేదో చెప్తున్నారు అని అంటారు. కానీ మన సొంతంగా ఏం చెప్పడం లేదు. బైబిల్ ఏం చెప్తున్నారో అదే చెప్తున్నాం. ఇక్కడ 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో మనం చూస్తున్నాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గద్దించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడనై ఉండి వారికి తోడై ఉండును అని వాక్యం తెలియపరుస్తున్నారు. ఈ ప్రవచనం నెరవేరడానికి ఇంకా అధిక సమయం లేదు. దేవుని
వాక్కులు నెరవేరబోచున్నది. గనక ప్రియులారా, నూతన యెరూషలేమును గురించి, నూతన ఆకాశమును గురించి ఇక్కడ మాత్రమే కాదు, బైబిల్లో ఎన్నో స్థలాలలో వాటిని గురించి తెలియపరుచున్నారు. 1-2 వచనాలు కూడా చదివి మనం త్వరగా ముగిస్తామండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం దాని 17వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనం, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను అని తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. 66వ అధ్యాయం 22వ వచనం యెషయా గ్రంథం మనం చదువుచున్నప్పుడు, నేను సృజింపబోవు కొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముగాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు తెలియపరచుచున్నారు. సో దేవుని వాగ్దానములు నెరవేరడానికి ఇంకా అధిక సమయం లేదు. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప కార్యం దేవుడు జరిగింపబోచున్నాడు. గనక దేవుని వాక్యం నిరర్ధకం కాదు. భూమి అయినా ఆకాశమైనా తొలగిపోవచ్చు, కానీ దేవుని మాటలకు మార్పు ఉండదు అని సెలవిచ్చిన దేవుడు సమస్తమును చేయబోచున్నాడు. గనక విశ్వాసంతో మనము కనిపెడదాం, సహనముతో ఎదురు చూద్దాం. దైవ చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. గనక ఆయన చిత్తం నెరవేర్చు బిడ్డలుగా ఆయన సన్నిధిలో వాడబడడానికి, కనబడడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ప్రియులారా, ఈ లోకానికి ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణం చూస్తే శ్రీలంక కుప్పగూలింది, పాకిస్తాన్ కుప్పగూలింది, అమెరికాలో 3 బ్యాంకులు చేతులెత్తేశారు. దాదాపు ఆర్థిక మాంద్యం లోకమును పట్టేసింది. అది ఒక్క దులుపితే ఏమైపోతుందో మనకు తెలియదు. అదానీ వంటి మహా మేధావి కుప్పగూలినటువంటి దృశ్యాలు ఈ కొన్ని వారాలలో మనం చూసాం. ఇవన్నీ ఎక్కడికి పోతుందో మనకు తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది శాశ్వతమైన నివాసం కాదు. ఇక్కడ ఉన్నది ఏదియూ శాశ్వతమైనది కాదు. కనుక భయభక్తితో దైవ చిత్తానుసారంగా ఆయనకిష్టులుగా జీవించడానికి ఉన్న ఒక నిర్ణయం మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఈరోజు కనిపించుచున్నవన్నీ మాయ అని అర్థమయ్యేటప్పుడు దైవభక్తితో మనం జీవించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని చిత్తం నెరవేరుదాం, దేవునికి ఇష్టలుగా వాడబడదాం, ఆయన పనిని తుదమట్టుకు మనం కొనసాగిద్దాం, ఆయనకిష్టులుగా నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ప్రభు మన ద్వారా మహిమ పొందునుగాక, ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరునుగాక. దేవునికి ఇష్టలుగా నడవడానికి, దైవ చిత్తాన్ని పాటించు వారిగా దేవుని సన్నిధిలో మన హృదయాలను సమర్పిద్దాం, తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. అతివేగంగా ఏదేదో సంభవింపబోచున్నది అని గ్రహించిన కొలది ఆసక్తిగా, విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టడానికి మన హృదయాలను సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించిన గాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. మా ఎడల నీకున్న తలంపులు ఎంతో శ్రేష్టములు తండ్రి. నీ కృప ఎంతో అపారమైనది. మేము ఈ లోకంలో జీవించుచున్న ఏదియూ మా సొంతం కాదు అని గ్రహించి మేము నీ సన్నిధిలో నమ్మకస్తులుగా, వినయము గల వారిగా, మీ చిత్తం నెరవేర్చుటకు ఆసక్తి కలిగిన వారిగా జీవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభుదినం అతివేగంగా సమీపం అవుచున్నది అని గ్రహించే కొలది విశ్వాస జీవితంలో లోపము లేని వారిగా, ఆసక్తి కలిగిన వారిగా మేము ముందుకు నడవడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కోళ ఎగరేయడానికి ఏదియూ లేదు. అంతా నైమిషికమైనది, అంతా మాయ అయినది అని గ్రహించి వినయముతోనూ, సమర్పణతోనూ, తగ్గింపుతోనూ ఈ భూమి మీద జీవించే ధన్యత
మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రేపటి దినం మాది కాదు, ఈ ఒక్కరోజు ఈ క్షణమే మాది. ఇది నీవిచ్చిన కృప, నీకు వందనాలు తెలియపరచుకుంటూ జీవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, దూర ప్రాంతంలో ఉండి ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని వారి మనోనేత్రములను తెరవమని, అహంభావము గర్వము విడిచిపెట్టి తగ్గింపు వినయముతో మేమందరం నీ సన్నిధిలో కనిపెట్టు బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని, ఈ భూమి మీద ఉన్నదన్నీ తాత్కాలికం అనే సత్యాన్ని గ్రహించి నీ సన్నిధిలో నిర్మలమైన హృదయంతో నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు పర్యంతం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.